తెలంగాణ మంత్రివర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. రాజ్భవన్లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహేందర్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. అసెంబ్లీ టికెట్ను ఆశించిన మహేందర్ రెడ్డిని రాజీ ఫార్ములాలో భాగంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ బర్తరాఫ్తో 2021 మే నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో మహేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కాగా తాండూరు బీఆర్ఎస్ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కేటాయించారు. పట్నం మహేందర్ రెడ్డి 4 సార్లు తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పట్నం ఫ్యామిలీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. తాండూరుతో పాటు జిల్లాలో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అనుచరణ గణం ఉంది. మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీపై చైర్పర్సన్గా 2 పర్యాయాల బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా వికారాబాద్ జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, సోదరుడి కుమారుడు అవినాష్ రెడ్డి షాబాద్ జడ్పీటీసీగా ఉన్నారు. కొంతకాలంగా ఉప్పునిప్పుగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలను బీఆర్ఎస్ అధిష్టానం ఒక్కటి చేసింది. పైలట్ రోహిత్ రెడ్డికి సీఎం కేసీఆర్ మరోసారి టికెట్ ఇచ్చారు. టికెట్ కోసం ప్రయత్నించిన పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించి కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు గురువారం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మంత్రి మల్లారెడ్డి పాదయాత్ర చేశారు. 4 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, దోబీ ఘాట్ వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తూంకుంటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి మల్లారెడ్డి. అనంతరం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వాటి అభివృద్ధికి విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో తూంకుంట చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో మన చైర్మన్ కానీ, మన వైస్ చైర్మన్ కానీ, మన కౌన్సిలర్లు కానీ, మన కోఆప్షన్ మెంబర్స్ కానీ, మా స్థానిక పార్టీ ప్రెసిడెంట్ కానీ అందరం కలిసి పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా మన కరెంట్ స్తంభాలు కానీ ఇవన్నీ కూడా భూమి పూజ చేసుకున్నాం, కొన్ని ప్రారంభించుకున్నాం పెద్ద ఎత్తున. ఎందుకంటే ఈ తూంకుంట మున్సిపాలిటీ ఒక 4 రకాలలో ఉంది. ఒక దిక్కు కోనేపల్లి దిక్కు, ఒక దిక్కు మందేపల్లి దిక్కు, ఒక దిక్కు యామ్జాల దిక్కు, ఒక దిక్కు తూంకుంట దిక్కు, ఉప్పరపల్లి దిక్కు. చాలా రోడ్డు వెంబడి పొడవుగా చాలా పెద్దగా ఉంది. కాబట్టి అన్ని రకాలు కూడా మా చైర్మన్ సాబ్, వైస్ చైర్మన్ సాబ్ వాళ్ళ బృందం అంతా కూడా బ్రహ్మాండంగా ఈరోజు 4 కోట్లతోటి కూడా అన్ని ఓపెన్ చేసుకున్నాం. ముదిరాజ్ భవన్ కూడా మన బాలరాజన్న కూడా 8 లక్షలు 15 లక్షలతోటి మంచిగా ఇదంతా కట్టించి నా నిధులు కూడా ఇచ్చిన, ఆయన నిధులు కూడా పెట్టుకున్నాడు. అట్లనే ఇటు పెద్దమ్మ గుడి కానీ చాలా మంది గుళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నాం. అందరం కూడా మంచిగా గుళ్ళు గోపురాలు కట్టించుకొని మనమందరం కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భారీ ఎత్తున 3వ కూడా గెలిపించాలని కోరుతున్నాం. పేద ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు లభించేలా కృషి చేస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో 31 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 13 మందికి CMRFతో కలిపి 45 లక్షల రూపాయల విలువ చేసే చెక్లను అందజేశారు. ప్రతి ఇంటికి వివిధ సంక్షేమ పథకాలను అందించగలిగామన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. అన్ని వర్గాలకు చెందిన వారికి ప్రయోజనం చేకూర్చగలిగామని తెలిపారు. ఓట్లు, ఎన్నికలు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని వేళల్లో ప్రజల్లో సంబంధాలు కలిగి ఉన్నామని పద్మారావు గౌడ్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది. బీఆర్ఎస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పలువురు నేతలు చేరారు. తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల జోరు కొనసాగుతుంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు కాంగ్రెస్ కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లో ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం గాంధీ భవన్ కు వరుస కడుతున్నారు. టికెట్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే దీనికి భిన్నంగా రేవంత్ రెడ్డి తరపున కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దరఖాస్తు చేశారు నేతలు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు దరఖాస్తు చేశారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి వచ్చిన నేతలు దరఖాస్తును వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు అందజేశారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ నేతలు ముట్టడి చేశారు. ఇచ్చిన హామీలను షేర్లింగంపల్లికి చెందిన ఎమ్మెల్యే నెరవేర్చారని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మియాపూర్ పీఎస్ మధు ధర్నా చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు చెప్పిన మాయమాటలకు నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మియాపూర్లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కార్యాలయంను బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ముట్టడించారు. షేర్లింగంపల్లి ప్రజలు గోసపడుతున్న బాధను రోజు పాదయాత్రలో స్వయంగా తెలుసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కృంగల తొక్కి అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఎమ్మెల్యే మనకు అవసరమా అని నిలదీశారు. పోలీసుల లాఠీ చార్జిలో బీఆర్ఎస్ నేతల చేతిలో గాయపడ్డ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొంటేటి శ్రీధర్ను బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పరామర్శించారు. నియంతృత్వ పోకడలతో కేసీఆర్ పాలన సాగుతుందన్నారు. అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్ పునరాలోచించుకొని పేరిక సామాజిక వర్గానికి సీట్లు కేటాయించి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర పేరిక కుల సంఘం విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్ష గౌరవాధ్యక్షుడు మద్దలింగయ్య గట్టిక విజయ్ కుమార్ మాట్లాడారు. కోకాపేటలో పేరిక కుల ఆత్మగౌరవ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడం హర్షణీయమని అన్నారు. మద్దలింగయ్య గట్టిక విజయ్ కుమార్ అదే సందర్భంలో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో తమ సామాజిక వర్గానికి స్థానం కల్పించకపోవడం తీవ్ర నిరాశపరిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుందని భావించిన నిరాశ మిగిలిందని అన్నారు. ఈ సందర్భంగా చెలో కోకాపేట పోస్టర్లు ఆవిష్కరించారు. ముఖ్యంగా కేసీఆర్ గారు పెరికల మీద ఉన్న అభిమానంతో కోకాపేటలో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ 2 ఎకరాల స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు కుల సంఘం కూడా మరికొన్ని నిధులు విరాళాలుగా సేకరించి అత్యద్భుతంగా రాబోయే 50-60 ఏళ్ళు 100 ఏళ్ల వరకు కూడా ఉపయోగపడే విధంగా ఒక ఆత్మగౌరవ భవనం మేము నిర్మించుకుంటున్నాం. అది 4 మంత్రుల సమక్షంలో ఈ నెల 27న దాన్ని శంకుస్థాపన భూమి పూజ చేసుకుంటున్నాం. కాబట్టి రాష్ట్రంలోని పెరక సోదరులు, బీసీ సోదరులు, అలాగే సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రెండవ అంశం, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో పెరక కులస్తులకు ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఇది చాలా బాధాకరం. మా పెరక కులస్తులందరూ కూడా చాలా తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇది కావాలని చేసింది కాకుండా ఏదో సమీకరణాల వల్ల ఈ పొరపాటు జరిగిందని మేము భావిస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ పొరపాటును సవరించాలని కోరుతున్నాం. రేపు ఆదివారం రోజు, ఈ నెల 27వ తారీఖు ఆదివారం రోజు పెరక కుల సంఘానికి ఆత్మగౌరవ భవనం కోసం ఇచ్చినటువంటి 2 ఎకరాల్లో భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఆ కార్యక్రమానికి మన మంత్రులు వస్తున్నారు. అలాగే 33 జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్ర పెరక కుల సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా రాష్ట్ర కమిటీ ద్వారా పిలుపునిస్తున్నాము. మాకు ఈ 2 ఎకరాల భూమి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వార్డు స్థాయి శానిటేషన్ పై కార్యాచరణ ప్రణాళికను వారంలోగా సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ జోనల్ పరిధిలో ఎస్ఎన్టీపీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులు పరిశీలన చేశారు. కమిషనర్ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్, జోనల్ కమిషనర్, డీసీలు, ఏఎంహెచ్ఓలతో శానిటేషన్పై సమీక్షించారు. వార్డు స్థాయి శానిటేషన్ ప్రణాళికలో ప్రాథమిక స్థాయి నుంచి డంప్ యార్డు వరకు ఏ చర్యలు తీసుకోవాలో ఆ ప్రణాళికలో ఉండాలన్నారు. కమిషనర్ రోనాల్డ్ రోస్ చెత్త సేకరణ కాకుండా భవన నిర్మాణ వ్యర్థాలు, స్వీపింగ్, లిఫ్టింగ్
ట్రాన్స్పోర్ట్ వార్డు స్థాయి ప్రణాళికలో పొందుపర్చాల్సిన అధికారులను ఆదేశించారు. ఇంటింటికి తిరిగే స్వచ్ఛ ఆటో రోజువారీ సేకరణపై ఇతరత్ర విషయాలపై ప్రణాళిక రూపొందించాలన్నారు. అంతకుముందు కమిషనర్ ఎస్ఎన్టీపీ ద్వారా కరాచీ బేకరీ వద్ద మినిస్టర్ రోడ్లో నిర్మాణాలు పూర్తయిన బ్రిడ్జీలను పరిశీలించారు. అదేవిధంగా ధనియాలగుట్ట గేమ్ యార్డ్ పోటీగడ్డ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో బన్సీలాల్పేట మెట్ల బావిని పరిశీలించారు. దేశం గర్వించదగ్గ క్షణాలు అందరినీ ఉద్వేగపరిచాయి. చరిత్రలో నిలిచిన చంద్రయాన్-3 ప్రయోగం అందరినీ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకునేలా చేసింది. చంద్రయాన్-3 సక్సెస్ఫుల్గా చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయినందువలన హైకోర్టులో న్యాయవాదులందరూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భాలలో భాగంగా న్యాయవాదులు విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలో ఎవరు దిగని ప్రదేశంలో భారతదేశం చంద్రయాన్-3 ల్యాండ్ చేసినందుకు శాస్త్రవేత్తలను కొనియాడారు. ప్రతి దేశము భారతదేశం వైపు గర్వంగా చూస్తున్నాయని అన్నారు. చంద్రయాన్-3 యొక్క విజయం నిన్న సాయంత్రం 6 గంటలకు జరిగిన యొక్క ఉత్సవాన్ని ప్రపంచంలో భారతదేశ కీర్తి పతాకం ఎంతో స్థాయిలోకి ఎదిగినది. మన దేశం యొక్క సైంటిస్టులు ఈ యొక్క కృషిని చేసినందుకు న్యాయవాదులుగా మేమంతా గర్వపడుతున్నాం. భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలని త్రివర్ణ పతాకాలను వినువీధుల్లో ఎగరవేస్తూ ఉత్సవాలు జరుపుతున్నారు. హైకోర్టు న్యాయవాదులుగా మేము హైకోర్టులో ఈరోజు స్వీట్లు పంచడమే కాకుండా హైకోర్టులో యొక్క బార్ కౌన్సిల్ నుంచి మెయిన్ గేట్ వరకు కూడా ర్యాలీ తీయడం జరిగింది. పెద్ద ఎత్తున తెలంగాణ హైకోర్టు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపడం జరిగింది. ఈ యొక్క చంద్రయాన్-3 విజయం కావడానికి భారత ప్రభుత్వం కృషి, భారత ప్రజల అండదండలు, సైంటిస్టుల యొక్క కృషి ఎంతో ఉన్నది. సైంటిస్టులకు మేము అందరం కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ग्रेट हिस्ट्री इन द वर्ल्ड, इट हैज़ रीच्ड इन ए न्यू हाइट्स इन द वर्ल्ड. हमारे को जो स्पेस मिला पूरा प्रपंच में क्या बोलते ऑल ओवर वर्ल्ड वी आर सक्सेसफुल इन ऑल एरियाज. दिस इज़ द लास्ट what we achieved by launching Chandrayaan-3 in the space. It is a great honor and respect goes to the great eminent scientists who were done this by rigorously by putting their efforts for the last 4 years, 2019 to till 2023. So on behalf of all over the Indian people, తెలంగాణ రాష్ట్రంలో 9% ఉన్న అగ్రవర్ణాలకు 58 ఎంపీల టికెట్లు కేటాయించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ మండిపడ్డారు. బీసీలకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలోని లా కళాశాల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్లకు నల్ల రిబ్బన్లను కట్టి ప్లకార్డులను పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు 22 ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం దారుణమన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం లోపించిందని మండిపడ్డారు. 10%, 9% లేని అగ్రవర్ణాలకు 58 టికెట్ ఇవ్వడాన్ని ఈరోజు బీసీ ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని అంబేద్కర్ కాలేజీలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఎంతోమంది బడుగు బలహీన వర్గాల హైదరాబాద్లోని టీబీజెడ్ పంచాగుట్ట స్టోర్స్లో నిర్వహించిన వరలక్ష్మి వ్రతం వేడుకల్లో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. అద్భుతమైన 2023 మంగళ కలెక్షన్ని ఆవిష్కరించడంతో ఒక క్షణం వైభవం ఆవిష్కృతమైంది. ఈ పండగ సీజన్లో దక్షిణ భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వైభవాన్ని నివాళులర్పించే కలెక్షన్ను రూపొందించడానికి వజ్రాలు, బంగారం ఒకదానితో ఒకటి చక్కగా వేలమించి చూపిన హస్తకళా నైపుణ్యాల ప్రపంచం ఆకట్టుకుంది. పంజాగుట్ట స్టోర్ తిరిగి ప్రారంభించడం పట్ల తన ఆనందం వ్యక్తం చేశారు. టీబీజెడ్ది ఒరిజినల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అభిషేక్ మాలు అసమానమైన ఆభరణాలను అందించడంలో బ్రాండ్ యొక్క తిరుగులేని నిబద్ధతను, మరపురాని షాపింగ్ అనుభవాన్ని చెప్పారు. పంజాగుట్ట స్టోర్స్ను తిరిగి ప్రారంభించడం ద్వారా హైదరాబాద్లో కార్యకలాపాలను విస్తరించడం పట్ల సంతోషిస్తున్నామన్నారు. నమస్కారం, సైలెన్స్ కొంచెం చెప్తామా? అందరికీ నమస్కారం. ఈరోజు నేను టీబీజెడ్ జ్యువెలర్స్ వరలక్ష్మి వ్రతంలో స్పెషల్ ఒకేజన్లో ఒక కొత్త జ్యువెలరీ కలెక్షన్, మంగళ జ్యువెలరీ కలెక్షన్ లాంచ్ చేయడానికి వచ్చాను. చాలా చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ రావడానికి కుదిరింది ఎంత టైం తర్వాత. అండ్ TBZ is about 159 years old to be precise, and any years nunchi
కరెక్ట్గా ప్రాపర్గా ఇండియన్ రిచ్ హెరిటేజ్ జ్యువెలరీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అండ్ మెయింటైనింగ్ ద క్వాలిటీ ఫర్ సో మెనీ ఇయర్స్, మెయింటైనింగ్ ట్రస్ట్, and such amazing. I'm so happy to have this partnership and to be able to launch all this jewelry. Personal ga aithe I love temple jewelry because nenu Hyderabad lo start చేసేటప్పుడు ఫస్ట్ టైం టెంపుల్ జ్యువెలరీ చూసాను బికాస్ నార్త్ లో లేదు. అండ్ ఎంత ఇంట్రికేట్ డిజైన్స్ ఉంటాయి, అండ్ లైక్ ఐ సెడ్ హెరిటేజ్, మన హిస్టరీ, టెంపుల్స్, గాడ్డెసెస్, అలాంటి డిజైన్స్ ఉంటాయి. సో నాకు చాలా ఇష్టం, మూవీస్ లో చాలా వేసుకున్నాను. ఐ థింక్ దే ఆల్సో గిఫ్ట్ మీ సంథింగ్. సో చాలా చాలా సంతోషంగా ఉంది. It starts, we have separate collections in diamond, in gold, which I am sure you'll love it. And each piece in TBZ is handpicked, you can say, and it's different from others. Customized designs also. You will do occasion-wise designing. We have bespoke person sitting with us who designs the jewelry as per your occasion, as per your attire and needs, what you wanted for the wedding. That also is done. This is first time, sir, to do this kind of what we do. This Mangala collection is this time we have launched it, and Varalakshmi being an auspicious festival for Telugu especially, so we are more specific. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో క్రైస్తవులకు అన్ని రాజకీయ పార్టీలు 30% సీట్లు కేటాయించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని నియోజకవర్గాల్లో క్రైస్తవ అభ్యర్థులను పోటీలో నిలుపుతామన్నారు. సికింద్రాబాద్, ముషీరాబాద్, షేర్లింగంపల్లి ఒక 3-4 కాన్స్టిట్యున్సీలు సికింద్రాబాద్ లో ఉన్న ఎంపీ సీటుతో సహా క్రైస్తవులు కేటాయించాలని చెప్పి ఈరోజు మేము క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా తెలంగాణ క్రైస్తవ సేన, క్రైస్తవ సంక్షేమ సంఘం తరపున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఫైనల్ లిస్ట్ లోపల క్రైస్తవులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే మేము క్రైస్తవులందరం కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి నీ యొక్క 115 మంది అభ్యర్థులు కానీ 119 ఎన్ని సీట్లు పోటీస్తే అన్ని సీట్లలో క్రైస్తవులను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించి మా యొక్క ఆధిక్యత, మా యొక్క జనాభాను చాటుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తున్నాం. కనీసము క్రైస్తవులకు ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి కొనసాగిస్తున్న గవర్నర్ కోట ఎమ్మెల్సీ సీటు కూడా క్రైస్తవులకు ఇవ్వకుండా దాసోజు శ్రవణ్ అని చెప్పి బీజేపీ నుంచి వచ్చిన వారికి, అదేవిధంగా బీజేపీ నుంచి వచ్చిన పటాన్ చెరువు నుంచి బీజేపీ నుంచి టీఆర్ఎస్ కు వచ్చిన వాళ్లకు ఇచ్చి ఇటు మాకు రావాల్సిన రాజ్యాంగపరమైన గవర్నర్ కోట సీటు కూడా రానియకుండా మా నోట్ల మట్టి కొట్టిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో మాత్రం నీకు బుద్ధి చెప్పుడు ఖాయం. ఇప్పటి వరకు సెక్యులర్ ముసుగులో ఉండి ఏ ఒక్క క్రైస్తవులకు ఉపయోగపడే పని చేయలేదు. ఇప్పుడు క్రిస్టియన్ కార్పొరేషన్ అర్ధగంట కింద వాడు ప్రమాణ స్వీకారం చేయడం, రాజేశ్వరరావు అనే ఒక పనికి మళ్ళీ మనకి ఇచ్చినావు. ఆ కార్పొరేషన్ డైరెక్టర్ లేని కార్పొరేషన్లు ఎందుకు అంటే అటు ఆయన సంతృప్తి పరిచి మళ్ళీ క్రైస్తవులను మోసం చేయడానికి ఇచ్చిన కాబట్టి ఆ యొక్క ఎమ్మెల్సీ యొక్క చెడ్డీ గ్యాంగ్ నేరస్తుడిని సిసిఎస్ మాదాపూర్ బృందంతో పాటు మియాపూర్ పోలీసులు పట్టుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులో ప్రమేయం ఉన్న చెడ్డీ గ్యాంగ్ నేరస్తుని లింగంపల్లి రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. నిందితుడు గుజరాత్ కు చెందిన విక్రమ్ హైదరాబాద్ లో ప్లంబర్ గా పనిచేస్తున్నాడని మాదాపూర్ జోన్ డీసీపీ తెలిపారు. నగరంలో నేరాలు చేయాలని నిందితులు ముఖేష్, నితిన్, సుమ్రాళ్లకు సూచించాడన్నారు. అక్కడ విక్రమ్ కొన్ని మంచి ఇళ్లను గమనించాడని, విలువైన వస్తువులు అనంతరం హైదరాబాద్ లో నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారి ప్లాన్ ప్రకారం విక్రమ్ అమీన్పూర్ ప్రాంతంలో నేరాలకు పాల్పడేందుకు ఇళ్లను చూపించాడన్నారు. నేరాలకు వెళ్లే సమయంలో వారు దుస్తులు, బనియన్లు ధరించి రుమాల్తో ముఖాన్ని కప్పి చేతులకు పాదరక్షలకు హ్యాండిల్ చేసి చొక్కా, నడుముకు ప్యాంటు కట్టుకొని హ్యాండ్స్, పెన్నింగ్స్ మొదలైన వాటిని నివారించడానికి నేరం జరిగిన ప్రదేశం నుంచి తప్పించుకున్నారన్నారు. ఫైర్ చేయడం జరిగింది. 6 రౌండ్స్ 5 రౌండ్స్ మిస్సీజ్ మీద చేశాడు. ఇంకొక రౌండ్ కింద పడింది. సో ఫ్యాటల్ ఇంజరీస్, ఏదైతే డిసీజ్ ఉన్నాడో అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. బట్ అక్కడ తీసుకెళ్లే లోపే హీ వాజ్ డిక్లేర్డ్ బ్రాడ్ డెడ్. సో ఇదంతా అయిపోయాక మన అక్యూజ్డ్ ఏదైతే ఉన్నాడో అక్కడ నుంచి ఎక్స్పాండ్ అయ్యాడు. ఎక్స్పాండ్ అయినప్పుడు మనం అందరం కూడా సీన్ విజిట్ చేసి 6 టీమ్స్ ఫామ్ చేసాము.
ఒకటేమో అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇంకొకటి ఏసీపీ గారి ఆధ్వర్యంలో, ప్లస్ ఇన్స్పెక్టర్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వీళ్ళందరితో ఒక 6 టీమ్స్ ఫామ్ చేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 o'clock ప్రాంతంలో ఇతను కేరళకి వెళ్ళాలనే ఉద్దేశంతో మన మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు మన టీం వీళ్ళని లిఫ్ట్ చేయడం జరిగింది. ఇతని నుంచి ఒక వెపన్ ప్లస్ బైక్ ఒకటి రికవర్ చేయడం జరిగింది. ఇతనంతా కూడా ఓన్లీ బికాజ్ ఆయన ఉద్యోగం పోయింది పర్సనల్ అటెన్షన్తో ఈ కేసుని లెస్ దెన్ 8 hours. చెల్రపల్లి డివిజన్ భాగ్యనగర్ కాలనీలో జరుగుతున్న 200 మీటర్ల సీసీ రోడ్ల పనులను ఎలక్ట్రిక్ పోల్ రోడ్డుకు అడ్డంగా ఉందని తెలియజేయడంతో వెంటనే స్పందించారు స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. ఎలక్ట్రిక్ అధికారులతో మాట్లాడి పోల్ను పక్కకి ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. స్థానిక సమస్యల పరిష్కారంలో ముందున్నారు. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ భాగ్యనగర్ కాలనీలో సీసీ రోడ్ల పనులకు అంతరాయం ఉన్న ఎలక్ట్రిక్ పోల్ సమస్యలను పరిష్కరించారు. బాల్నగర్ ఎస్ఓటీ ఎస్ఐ కిషోర్ పై 4 యువకులు దాడికి పాల్పడ్డారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మేడ్చల్ పోలీసులు. బాల్నగర్ ఎస్ఓటీ ఎస్ఐ కిషోర్ కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో కొంపల్లి సర్వీస్ రోడ్డుపై కారును ఓ యువకుడు అడ్డగించాడు. ఇంత వేగంగా ఎందుకు వెళ్తున్నావని నెమ్మదిగా వెళ్లాలని ఎస్ఐ కిషోర్ కు దబాయించాడు. దాంతో కారును పక్కకు ఆపి కిషోర్ తాను ఎస్ఓటీ ఎస్ఐనని కారు ఎందుకు ఆపావని నిలదీశాడు. కిషోర్ ప్రశ్నించడంతో రెచ్చిపోయిన ఆ యువకుడు తన స్నేహితులను పిలిచి ఎస్ఐపై దాడికి పాల్పడ్డాడు. నువ్వు ఎస్ఐ అయితే నాకేంటి మార్దాలుగా అంటూ హెచ్చరించాడు. ఆపై 4 యువకులు ఎస్ఐ కిషోర్ను గాయపరిచారు. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకోవడంతో కిషోర్ ఐడి కార్డు, ఫోన్ లాక్కొని పారిపోయారు. ఆ సమయంలో యువకులంతా మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. తనపై దాడికి పాల్పడ్డ యువకుల వివరాలను స్థానికుల ద్వారా తెలుసుకున్న ఎస్ఐ కిషోర్ మేడ్చల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో షేక్ ఇర్ఫాన్, జుబైర్, జాబిద్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాగర్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి అఖిల్ అనే వ్యక్తి తమ కాలనీలో చిరుత సంచరిస్తున్నట్లు తెలిపారు. చిరుత సంచారంపై కొన్ని వార్తలు రావడంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విష్ణువర్ధన్ స్పందించారు. తమకు ఫోన్ కాల్ వచ్చిందని వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి చూడగా ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విష్ణువర్ధన్ మరలా స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించినా కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని తెలిపారు. దీనికోసం అవసరమైతే కెమెరాలు కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దన్నారు. మరలా ఏదైనా కనిపించినట్లు అనిపిస్తే తమ సిబ్బందికి తనకు సమాచారం అందించాలని కోరారు. We have seen that no peg marks are being found out. ఎక్కడ కూడా పెగ్ మార్క్స్ దొరకలేదు. ఇప్పుడు కూడా ఉదయం మీడియా మిత్రులతో కలిసి కూడా ఏరియా ప్రదేశం అంతా కూడా సెర్చ్ చేయడం జరిగింది. దానికి తోడు అక్కడ ఎలాంటి పగ్ మార్క్స్ కానీ, కాలి అడుగులు కానీ, ప్యాంతర్ ఆనవాళ్ళు కానీ కనబడలేదు. కాబట్టి అది బహుశా అది ఒకవేళ ప్యాంతర్ ఎగినైతే మేము దానికి నిఘా పెడతాము, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు భయభ్రాంతులకు గురి కాకూడదు. 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం. మేము కానీ పోలీస్ సిబ్బంది కానీ వీఆర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ వర్కింగ్ టుగెదర్. సో ఎలాంటి ఇబ్బంది పడకూడదు. ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా సమాచారం అందించండి. మేము స్పాట్లోకి ఇమ్మీడియట్గా అటెండ్ అవుతాం. అది ప్యాంతర్ ఆన వాళ్ళు అయితే దొరకలేదు యాజ్ ఆఫ్ నౌ. భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని భాషల్లో ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులు ప్రతి ఏడాది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని భాషల్లో ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులను ప్రతి ఏడాది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. తాజాగా కేంద్రం 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను 1954లో ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. ఆ ఏడాది 1953లో విడుదల ఉత్తమ చిత్రం సహా పలు విభాగాలకు అవార్డులను అందజేశారు. ఇక జాతీయ ఉత్తమ నటీనటుల అవార్డులను 15వ జాతీయ అవార్డుల నుంచి ఇవ్వడం ప్రారంభించారు. ఈ అవార్డు అందుకున్న తొలి హీరోగా ఉత్తమ్ కుమార్ రికార్డులకు ఎక్కారు. అప్పటి వరకు 54 సార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డులను ప్రదానం చేశారు. తాజాగా 55వ సారి జాతీయ ఉత్తమ నటుల అవార్డులు ఇవ్వనున్నారు. 2021 ఏడాదికి గాను 280
ఫీచర్ ఫిల్మ్ 28 భాషల్లో ఎంట్రీ పొందాయని చెప్పారు. అటు నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 258 ఎంట్రీస్, 14 లాంగ్వేజ్, 24 కేటగిరీలో స్క్రీనింగ్కు ఎంపికయ్యాయి. ఈసారి 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఈ నెల జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేశాడు. మరోవైపు ఉత్తమ నటిగా అలియా భట్, మిమీలోని నటనకు కృతి సనన్ సంయుక్తంగా అవార్డు అందుకున్నారు. అటు ఆర్ఆర్ఆర్ మూవీ పలు విభాగాల్లో అవార్డులకు కైవసం చేసుకుంది. ఉత్తమ హోల్సేల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంతో పాటు ఉత్తమ కొరియోగ్రఫీ, యాక్షన్, బ్యాక్ డ్రాప్ స్కోర్ విభాగాల్లో సత్తా చాటింది. బెస్ట్ ఫిల్మ్ క్రికెటర్గా తెలుగు నుంచి పురుషోత్తమాచార్యులు ఎంపికయ్యారు. అటు జాతీయ ఉత్తమ చిత్రంగా మాధవన్ హీరోగా నటించిన రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ ఎంపికైంది. జాతీయ స్థాయిలో అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ను ఎంపిక చేశారు. ది కాశ్మీర్ ఫిల్మ్స్ చిత్రానికి సర్గీస్ దత్ అవార్డును ఎంపికైంది. అటు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెనగా నిలిచింది. అటు కొండపొలం చిత్రంలోని పాటకు చంద్రబోస్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా గోదావరి అనే మరాఠీ చిత్రానికి గాను నిఖిల్ మహాజన్ ఎంపికయ్యారు.